నీతిమంతుడైన నావహు. ఇదే కదండి ఈ రోజు, తినటం, త్రాగటం, గెంతటం. నిజంగా ఈ రోజులు చూస్తుంటే నావహు రోజులా అనిపిస్తుందండి నాకు ఒక్కోసారి. జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన ఎంజాయ్ లో ఉన్నారట. ఎంతలో జల ప్రళయం వచ్చి నాశనం చేసింది అంటే, జల ప్రళయం వచ్చి నాశనం చేసేంత వరకు వారు ఎంజాయ్ వదిలిపెట్టట్లేదు. ఆ రోజు ఇదిగో ఈ రోజు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ కూడా అలాగే ఉంటది. ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఏమవుతుందో తెలియక, ఈ భయపడక ఈ రోజు జనం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటేనండి, ఏంటండి ఎంత దారుణమైన కార్యక్రమాలు ఉండిపోయారు. భయం ఉందంటారు. అసలు ఎందుకు చచ్చిపోయారు కూడా తెలియలేని పరిస్థితి, ఎందుకు చావు వస్తుందో తెలియలేని పరిస్థితిలో చచ్చిపోతున్నారండి ఈ రోజు కూడా చాలా మంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నావహు జీవితం మనకు ఒక గుణపాఠం కావాలి. లోకం అంతా ఎంత భయంకరమైన పరిస్థితులున్నా లోకం వైపుకు వెళ్లకుండా నీతిమంతుడుగా ఒక్క నావహు నిలబడ్డాడు. అతని కుటుంబాన్ని కాపాడుకున్నాడు, అతని కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈ రోజు నీవు, నీ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించావా?